ప్రభువు మన ఎదుట తెలిసిన తలుపులు ఎవరు వేయలేరు. హల్లెలూయా. మర్చిపోవద్దు. ప్రభువు కొరకు జీవించాలనే ఆశ అది ఉండాలి. నేను వాక్యంలో ఆ ఆశను రేపుతా ఉంటాను, ఎందుకంటే ఆ పనే నాది. రేపుతా ఉండాలి, మర్చిపోకూడదు. ఏముందండి, ఎవరు చూశారులేండి పరలోకాన్ని, ఇక్కడ ఉంటే చాలే, ఈ భూమి మీద మేము శ్రేష్టంగా మంచిగా బతికితే చాలే అనుకోవటం అనేది పెద్ద వివేకం. ఈ భూమి మీద నువ్వు దేవుని కోసం, ప్రభు కోసం బతికితే ఈ భూమి మీద నీకు కావాల్సినవి కూడా దొరుకుతాయి. ఆయన ఏమి వదిలేయడు, ఆయన ఎవరిని వదిలిపెట్టడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షమును కురిపిస్తున్నాడు. అసలు అవన్నీ దొరుకుతాయి, కానీ అనీతిమంతులకు దొరకంది నీతిమంతులకు దొరుకుతుంది. అదే ఆయన ఇచ్చే బహుమానం. దేవుని నామానికి స్తోత్రం.